స్తుతులకు స్తోత్రములకు అర్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు నాయన. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ ప్రియ బిడ్డలందరినీ నాయన ప్రభా ఇదిగో నీ సన్నిధిలో చేర్చుకొని ఎన్నో పనులు ఎంతో ప్రయాసము నాయన ప్రభా వారందరూ కష్టపడి ఉదయకాలం నుంచి వర్క్ చేసుకున్నప్పటికీ నైనా మీ సన్నిధికి వచ్చి ఉన్నందుకై నాయన మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధిలో నైనా ఒక్క దినం గడుపుట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టం అని చెప్పిన దేవా ఈ బిడ్డలందరికీ రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. అవును తండ్రి, మీ సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు నాయన ప్రభా బిడ్డల్ని నాయన ఆశీర్వదించండి, దీవించండి. ఆ కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు అన్నిటినీ నాయన ప్రభా వారిని లేవనెత్తండి తండ్రి. అవును తండ్రి నాయన ప్రభా ఎవరైతే బిడ్డలు నాయన ఇంకా రాలేకపోయారో వాళ్ళని కూడా ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. నాయన వాక్యం చెప్పబోతుండగా నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని, ఇక్కడ ప్రతి బిడ్డపై ఆత్మను కుమ్మరించమని. నాయన వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ మీరే నాయన ప్రభా నాతోనూ మాతోనూ అందరితోని మాట్లాడమని మా ప్రభు మీ ప్రియకుమార్ని యేసేపేట ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈరోజు కూడా మనందరము కూడా మత్తయి సువార్తలోని కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనందరం తీయగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిసారి కూడాను ఏదైనా ప్రజలకు అర్థం కావాలి అంటే ఒక ఉపమానం ద్వారా మాట్లాడేవాళ్ళు. ఆ మాట ఉపమానం ద్వారా నేను మాట్లాడతాను జనులతో అని చెప్పేసేసి కీర్తనల్లోనే, ఇప్పుడు కాదు కీర్తనల్లోనే, కీర్తనలు అనేది ఎప్పుడు రాసింది? దావీదు గారు రచించిన కాలాల్లో రాసింది, యేసుక్రీస్తు ప్రభువు రాకముందు జరిగినటువంటి. అప్పుడే ఒక వర్షం చూడండి, కీర్తనలు 78వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూడగలిగితే అక్కడ దేవుడు స్వయంగా యెహోవా తండ్రి ఏం చెప్తున్నారంటే నేను వచ్చినప్పుడు మీతో ఉపమాన రీతిలోనే మాట్లాడుతున్నాను అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా దేవుడు అని నమ్మకపోవటానికి చాలా మందికి అభ్యంతరాలు ఉంటాయి కానీ మనకు అలాంటి అభ్యంతరాలు ఏమి లేవు. 72 హల్లెలూయా. చూసారా, తండ్రి అయిన దేవుడు ఆ దినాల్లోనే దావీదు గారి చేత కీర్తనల్లో 72వ అధ్యాయము 2వ వచనంలో చూడండి ఏమని మాట్లాడుతూ ఉన్నారు. 78:2 సారీ చెప్పండి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములు నేను తెలియజెప్పేదను. అక్కడ క్లియర్ గా చెప్పారు. నేను వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా, నేను భూమి మీదకి వచ్చినప్పుడు మీకు అన్ని ఉపమాన రీతిగా కొన్ని విషయాలను చెప్తా ఉంటాను. మీరు చెవులు కలిగిన వాళ్ళైతే వినండి, ఆసక్తి కలిగిన వాళ్ళైతే అర్థం చేసుకోండి అని చెప్పి ఆ దినాల్లోనే చెప్పారు. నేను అనేక సార్లు చెప్పాను, మీకు కలిగిన వాటిల్లో ఆసక్తి అనేది చాలా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆసక్తితో నువ్వు విన్నావా, నీకు అనేకమైనటువంటి ఇంకా రహస్యాలను, ఆయన యొక్క విషయాలను అన్ని తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఆసక్తి లేదా దేవుడు కూడా వదిలేస్తాడు. ఆ దినాల్లో కూడా చాలా మంది ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు చక్కగా ఇప్పుడు శిష్యులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, ఆ ఉపమాన భావం అర్థం కాలేదనుకోండి, ఏంటి ప్రభా ఈ ఉపమానం ఇలా మాట్లాడారు అని తిరిగి వచ్చి అడిగేవాళ్ళు. అది ఆసక్తి. కొంతమంది వచ్చాము అమ్మయ్య ఈ రోజు తిన్నామంటే తినేసాము అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా. సో అలా కాకుండా దేవుడికి ఆసక్తితో ఉన్న వాళ్ళకి అనేకమైన విషయాలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఈ రోజు చూడండి 31వ వచనం, అక్కడే 13వ అధ్యాయం 31వ వచనము, ఆయన మరి యొక్క ఉపమానంతో వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉంది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టు అగును. పరలోక రాజ్యమును గురించి దేవుడు ఇక్కడ అనేక ఉపమానాలు చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ పైనుంచి కూడా పరలోక రాజ్యమును గురించి 11వ వచనం కూడా చూడండి ఏమంటున్నారు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కొంతమందికి ఇవ్వటలేదు పరలోక రాజ్యం యొక్క విషయాలు, ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి లేదు. వాళ్ళు వచ్చిన విధానం ఎందుకో దేవుడు తెలుసు, అందుకని చెప్పి వాళ్ళకి ఇవ్వట్లేదు. కానీ మీకు నేను ఇస్తున్నాను వాటి రాజ్యం యొక్క, పరలోక రాజ్యం యొక్క సీక్రెట్స్ ఏంటో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ సీక్రెట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్తూ అక్కడ అది చూడండి, ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉందంట. పొలం అంటే ఏంటి? పొలం అంటే మన హృదయమే. మన హృదయంలో విత్తాల్సినటువంటిది ఏంటి? ఆ గింజ ఏంటి? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మన హృదయంలో గనక ఒక్కసారి విత్తబడితే అది విత్తనములన్నిటిలో చిన్నదే. ఆవగింజతో పోలుస్తున్నారు దేవుడు. ఆవగింజ మనకు తెలుసు, ఆవాలు ఎలా ఉంటాయి, చిన్నవి బ్లాక్వి కదా, సీడ్స్ ఇంత చిన్నగా ఉంటాయి. కానీ ఆ ఆవగింజ మన జీవితాల్లో పడితే అలాంటి చిన్న విత్తనమే,
ఎక్కడో చిన్నది, ప్రభు రక్షకుడు, క్రీస్తు ప్రభువుని నమ్ముకోండి. ఈ విషయం ఎక్కడో మన జీవితాల్లో ఎవరో మన తాతలు తరాలు వాళ్ళు నమ్ముకున్నారు కదా, నమ్మి వచ్చాం మనం అందరం. ఈ రోజు మన తరాల్లో ఎవరో మన నమ్మారు కదా, లేకపోతే మనం కూడా ఏం చేస్తా ఉంటాం, ఏ పాటికి చెట్టు కింద పుట్ట కింద రౌండ్లు వేసుకుంటూ కూర్చోవాల్సి వచ్చేది కదా. కానీ క్రీస్తు ప్రభువుని నమ్మిన మనకి విగ్రహారాధికులు వద్దన్న విషయం మనకు అర్థమయ్యేటట్టు మనకు ముందు ఉన్నటువంటి తరాల వాళ్ళు ఎవరో నమ్మారు, వాళ్ళ ద్వారా మన అందరం మన జీవితాల్లోకి ప్రభువుని అంగీకరించాం. ఈరోజు అలా ఆవగింజ ఎప్పుడో పడింది వాళ్ళ జీవితాల్లో. అది విత్తనములు అన్నిట్లో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కములు అన్నిట్లో కూడా పెద్దదై. ఈ రోజు మనకి దేవుడు అదే కోరుకుంటున్నారనమాట. మనందరము కూడాను ఆ విత్తనము ద్వారా మనం పెరగాలి. ఒకసారి మార్కు సువార్తలో కూడా ఇది విషయాన్ని 3 భక్తులు కూడా రాశారనమాట ఈ విషయం గురించి. మార్కు సువార్త 4:32 చూడండి, వాళ్ళందరికీ కూడా అది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విషయాలు మాట్లాడుతున్నప్పుడు విన్నారు వీళ్ళు. అందుకనే వీళ్ళు అందరూ కూడా దానిని వదిలిపెట్టకుండా వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాసి ఉంచారు. 4:32 చూడండి ఒకసారి అందరము చూసుకోగలిగితే, ఇదిగో విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనక ఆకాశ పక్షులు దాని నీడన నివసింపగలవనెను. హల్లెలూయా. అది మొలవాలంట. ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయాలి? ఫస్ట్ విత్తనం పడాలి. ఆ విత్తనం ఏం చేయాలి? ఎదగాలి. ఎదిగిన తర్వాత మొలవాలి. మొలిచిన తర్వాత ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలో తెలుసా? మన జీవితం ద్వారా అనేక మంది ఆకాశ పక్షులు అంటే ఎవరనుకున్నారు? ఆకాశ పక్షులు అంటే దేవుని వాక్యం తెలియని వాళ్ళు. ఆకాశ పక్షులు అలా తిరుగుతూ ఉంటాయి అనమాట. తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడు చూసినా ఏదో ఒక దాని కోసం, ఆహారం కోసం తిరుగుతూనే ఉంటాయి అనమాట. అంటే అది అలసట పడతా ఉంటారు. ఏదో లోకంలో సంపాదించాలని చెప్పేసేసి లోకం పైన ఆశలు పెట్టేసేసుకొని ధనం సంపాదించుకోవాలి, లేకపోతే బిల్డింగ్లు సంపాదించుకోవాలి, పొలాలు సంపాదించుకోవాలని ఏదో తిరుగుతూ ఉంటారు. చూసా, వాళ్ళని ఆకాశ పక్షులతో పోలుస్తూ ఉంటారు బైబిల్ గ్రంథం. ఆకాశ పక్షులన్నీ కూడాను మనం ఎదిగిన తరువాత వాటన్నిటిని కూడా మన ప్రభువు దగ్గర తీసుకురాగలిగిన శక్తి మనం పొందుకోవాలని కోరుకుంటున్నారు దేవుడు. అలా ఉండాలి పరలోక రాజ్యం. అలా ఉంటుంది కూడాను. అలానే ఈ దినము మనందరికీ తెలుసు, ఎప్పుడో శిష్యులు 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోయారు. ఆ 12 మంది ద్వారా ఈరోజు ఎన్ని కోట్ల మంది అయ్యి ఉన్నాం మనం అందరం కూడాను. ఎన్ని కోట్ల మంది క్రిస్టియన్స్ ఉన్నారనే విషయం మనందరికీ కూడాను అది బయట ప్రపంచానికి ఎక్కువ లెక్క తెలియకపోయినప్పటికీ ఉన్నాం మనందరము. డైరెక్ట్ గా ఎదురుగా తెలిసి నమ్మే వాళ్ళు ఉన్నారు, అది డైరెక్ట్ చెప్పేవాళ్ళు, చెప్పకుండా ఇన్సైడ్ నమ్మిన వాళ్ళు కూడాను ఉన్నారు. కాబట్టి అది ఎలాగా ఇప్పుడు ఆకాశ పక్షులందరూ వచ్చి దాని నీడ నివసింపగలిగిన విధంగా ఎదుగుతుంది అనమాట దేవుని వాక్యము. అలాగే ఆ పైన మనందరికీ తెలుసు ఆ యొక్క పరలోక రాజ్య మర్మముల గురించి వివరిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో విత్తువాడు విత్తనం మనందరికి తెలుసు కదా. 13వ అధ్యాయం 1వ వచనాల్లో 4వ వచనంలో, ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళును, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. పక్షులు వచ్చి వాటిని మృంగి వేశాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచాయి, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి? ముండ్ల పొదల్లో పడ్డాయి అన్నమాట. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసేస్తున్నాయి. కొన్ని మంచి నేలను పడ్డాయి, 100 అంతలుగా 60 అంతలుగా 30 అంతలుగా ఫలిస్తున్నాయి. చెవులు గలవాడు వినుగాక. అక్కడ కూడా దేవుడు అదే మాటని తెలియపరుస్తూ ఉన్నారనమాట. అంటే దేవుని యొక్క వాక్యము వేస్తూ ఉన్నప్పుడు కొన్ని వచనాలు, కొన్ని వాక్యాలు ఎలా ఉన్నాయి అంటే, ఇదిగో త్రోవ పక్కన పడిపోయిన వాటిలాగా ఉన్నాయన్నమాట. త్రోవ పక్కన పడిపోయిన వాటిని ఎవరు తినేస్తున్నారు? పక్షులు వచ్చేసేసి తినేస్తున్నాయి. అంటే త్రోవ పక్కన పడిన విత్తనాలను దేవుడు దేంతో పోలుస్తూ ఉన్నాడంటే, దుష్టుడు వచ్చేసేసి ఆ విత్తనాలను తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. దుష్టుడికి ఏం పని? ఎప్పుడు చూసినా దేవుని యొక్క అమ్మో వీళ్ళలో బలంగా వచ్చేస్తుంది, అమ్మో ఇప్పుడు వీళ్ళు ఎదిగేసేసి దేవుని కొరకు పాడుపడతారేమో, ఇప్పుడు తొందరగా ఈ వాక్యాన్ని మర్చిపోయి ఇంకేదో బాధ పెట్టేయాలి, వీళ్ళకి ఇంకేదో కష్టం పెట్టేసేయాలి, ఆ ఇంటి సంగతి ఏదో గుర్తు చేయాలి, లేకపోతే ఇంకో గోల ఏదో గుర్తు చేసేస్తే వీళ్ళు ఇప్పుడు విన్న వాక్యం కాస్త మర్చిపోయి ఆ గోలలో పడిపోవాలి అని చెప్పేసి దుష్టుడి పని ఎప్పుడు అదే అనమాట. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట. అది ఎదిరించటమే మనము దేవుణ్ణి గెలిపించటం అంటే.
హల్లెలూయా. అపవాదిని ఎదిరించటమే దేవుణ్ణి గెలిపించినట్టు. మనం అపవాది కొరలో పడిపోయంటే దేవుణ్ణి ఓడించినట్టు. ఆయన మన దేవుడు విడిచిపెట్టాడు. మరలా మరలా మన దగ్గరికి వచ్చి మరలా వాక్యాన్ని వేరే విధంగా బోధిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ త్రోవ పక్కన పడిన వాళ్ళు, ఆ విత్తనాలు ఎవరు అంటే ఇలా దుష్టుడు వచ్చి తీసుకెళ్లిపోయాడు. అదే రాతి నేలను పడినటువంటి విత్తనాల గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే, వాళ్ళు విన్న వెంటనే అబ్బా ఇంత మంచి వాక్యం విన్నాము అని చాలా ఆనందంగా ఫీల్ అవుతారంట. కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు సంతోషంగా అంగీకరిస్తారంట. కానీ అది రాతి నేలను పడ్డది కదా, వేరు సరిగ్గా రాయిలోకి దూరలేకపోతుంది. అంటే ఆ గుండె హృదయానికి కొన్ని కష్టాలు, శ్రమలు, వాక్య నిమిత్తం హింసలు, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు వచ్చేసినప్పుడు మరలా వాటిని మర్చిపోతున్నారు. అబ్బా నాకు వచ్చిన శ్రమలు, కష్టాలు చాలా బాధగా ఉన్నాయని చెప్పేసి, లేకపోతే దేవుని కొరకు బ్రతుకుతుంటే ఇన్ని హింసలా, ఇన్ని మాటలా, ఇన్ని అపనిందలా అని చెప్పేసి కొంతమంది వాటిని మళ్ళా విడిచిపెట్టేసేసి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకా కొన్ని విత్తనాలు చూడండి, కొన్ని ఎక్కడ పడ్డాయంట, ముళ్ళ పొదల్లో పడ్డాయంట. ముళ్ళ పొదల్లో పడిన ఎక్కడంటే, ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల్ని ఆ ముళ్ళు వేర్లు ఎక్కువైపోయి వేసేసి దాన్ని ఎదగనీయకుండా చేస్తున్నాయి. అది ఎవరితో పోలుస్తున్నారంటే, దేవుడు మన యొక్క ఆశలు, మనకే ఉన్నటువంటి ఆశలు అన్నమాట. ఇతరులు పెట్టిన బాధలు కొన్ని అయితే వాళ్ళు హింసిస్తున్నారని వదిలేసే వాళ్ళు కొంతమంది అయితే, అపనిందలు అపవాదులు భరించలేక మన జీవితాల్లో ఉన్న ఏదో చిన్న లోపాన్ని పట్టుకొని ఆ రోజు వాళ్ళు అలా చేశారు అనేవి, అవన్నీ కూడాను ఎక్కడ విత్తనాలు, అవన్నీ కూడా రాతి నేలను పడిన విత్తనాలు. అలాంటి కష్టాలు వస్తాయి. ముండ్ల పొదల్లో ఉన్నోళ్ళేమో దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు. ఫస్ట్ వాడేమో త్రోవ పక్కన పడ్డాడు, దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు. రెండో దాంట్లోనేమో చుట్టుపక్కల వాళ్ళు పెట్టి అపనిందలు, అవమానాలు, క్రీస్తుని నమ్మినందుకు పడుతున్న కష్టాలు భరించలేక వెళ్ళిపోతున్నారు. ఈ మూడోది మన సొంతం అన్నమాట. మన ధనం కోసం, మన యొక్క విషయాలు, మన ఐక్య విచారాలు అంటే వాళ్ళకుంది మనకి లేదు, వాళ్ళకుంది ఇంకొకటి సంపాదించాలి, ఇలాంటి విచారాలన్నీ మన మనసులో ఎక్కువైపోయేసేసి దేవుని చెప్తున్న వాక్యం మీద, సరే ఆయన ఇస్తానంటున్నాడు పరలోక రాజ్యం, ఆయన ఎందుకు నమ్మకం ఉంచితే ఏ రోజుకో ఒక రోజుకి ఆయన ఖచ్చితంగా అన్ని ఇస్తాడులే అనేసేసి, మీరు ఎప్పుడు కూడా ప్రార్థన విషయాల్లో కొన్నిసార్లు గమనిస్తుంటాం, ఆరాధన వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత ఆరాధన వేరు, మామూలుగా ఆరాధించడం వేరు. ఆరాధిస్తుంటారు మనుషుల్ని, మనం కూడా చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు క్రికెటర్స్ని కానీ, లేకపోతే సినిమా యాక్టర్స్ని కానీ చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు, ఫ్యాన్స్ అంతా కూడా. ఇప్పుడు వాళ్ళు ఏదో వచ్చి వీళ్ళకి చేస్తున్నందుకు ఆరాధిస్తున్నారా? వాళ్ళు ఏమైనా వచ్చి వీళ్ళకి ఏమైనా చేస్తున్నారా? రోజు వీళ్ళ ఇంట్లో విషయాలన్నీ చూసుకుంటున్నారా? లేదు, అది ఒక ఆరాధన అంతే. వాళ్ళకి నచ్చారు, ఆరాధిస్తున్నారు, ఊరికే వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు తిరిగి. మనకు కూడాను మన దేవుణ్ణి ఆరాధించటం అంటే అది. ఆయన ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఆయన ఆరాధించే స్థితిలో ఉండాలి. అది మన జీవితాలకు దేవుని నిజంగా ప్రేమించిన వాళ్ళు చేయాల్సిన పని. ఇట్లా ఎలాగా బయట వాళ్ళని ప్రేమించిన వాళ్ళు, యాక్టర్స్ని వీళ్ళని ప్రేమించిన వాళ్ళు, వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా వాళ్ళ దానికి వెళ్ళిపోతుంటారు, గోలగోలగా ఇది వాళ్ళ చచ్చిపోతున్నా సరే పట్టించుకోకుండా తిరిగేస్తా ఉంటారు వాళ్ళ కోసం కదా. అలాంటి స్థితిల్లో అలాంటి వాళ్ళని లోకంలో చూస్తున్నప్పుడు మనం కనీసం మన దేవుణ్ణి ఏం చేయకపోయినా, వాళ్ళు ఏం చేయకపోతేనే వీళ్ళు ఇంత ఆరాధిస్తున్నారే, మన దేవుడు ఇన్ని మేలులు చేస్తున్నా కానీ మనం ఏంటి ఆయన్ని ఆరాధించలేకపోతున్నాం మనస్ఫూర్తిగా అని మనము అర్థం చేసుకోవాలి. కృతజ్ఞత ఆరాధన వేరు, అది మేలులు చేసి నీవు గుర్తు చేసుకుంటా, అయ్యా నువ్వు నా జీవితంలో ఇన్ని మేలులు చేసావని కృతజ్ఞత చెప్పడం వేరు. అసలు ఏమి చేయకపోయినా కానీ ఆరాధించడం అనేది దేవుని యొక్క ఆరాధన. అది దేవుడికి చాలా ఇష్టమైంది. ఆ స్థితిలోకి మనం ఎదగాలని కోరుకుంటున్నాడు అనమాట దేవుడు. ఎంతసేపటికి మనం చేసిన మేలుల గురించే కాకుండా అది మంచిది కృతజ్ఞత ఆరాధన, ఇలా కూడా ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారంట. ఇక లాస్ట్ ఈ విత్తనాలు ఏంటంటే అది చెప్పాం కదా, ఐక్య విచారాలు, ధనము, వీటి గురించి ఉంటే ఆ ఆలోచనలు వచ్చేసేసి ధనం సంపాదించాలి ఇవి వచ్చేసి కొంతమంది వాక్యాన్ని వదిలిపెట్టేసేసి ఆ ధనాల వైపు పరిగెత్తేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక లాస్ట్ విత్తనాలు మంచి నేలను పడినటువంటి విత్తనం అనమాట. అది ఎలా ఫలిస్తూ ఉంటుంది అంటే 30 ఫస్ట్ 30 భాగంగా వస్తుంది, మళ్ళీ ఫలం వస్తుంది అనమాట. మళ్ళీ 60 పెంచుతాడు దేవుడు దాన్ని, ఇంకా ఎక్కువగా వాళ్ళు 60 ఫలించిన తర్వాత 100 వాళ్ళని ఫలింపచేస్తాడు. ఇట్లా ఆవగింజంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఇంకా అనేకమైన విషయాలను అక్కడ పోలుస్తూ ఒకసారి మనందరం కనుక చూసుకోగలిగితే చూడండి, 44వ వచనంలో కూడా పరలోక రాజ్యమును గురించే ఈ రోజు విషయాలన్నీ. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదంట. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిందంతా అమ్మి ఆ పొలాన్ని కొంటాడంట. పరలోక రాజ్య విషయాలను గురించి ఒక మనుష్యుడికి ఆ ధనము దాచిపెట్టిన ధనము, దాచిపెట్టినటువంటి ధనంతో పోలుస్తున్నాడు పరలోక రాజ్యాన్ని. అది కనుగొన్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే అన్ని తనకున్నవన్నీ అమ్మేసైనా సరే,
తనకున్నవంతా వదిలేసేసుకొని అనమాట దేవుని కొరకు, పరలోక రాజ్యం కొరకు పరిగెట్టేస్తున్నాడు. అలా పరిగెట్టే వారిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారనమాట. అలాగే ఆ తర్వాత ఇంకొకటి చూద్దాం చూడండి. 45వ వచనంలో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిందంతా అమ్మి దానిని కొనును. ఇంకొక రకంగా పోలుస్తున్నాడు దేవుడు. ఎన్ని రకాలుగా పోల్చి అర్థమయ్యేలా చెప్పాలని చూస్తున్నాడో చూడండి. మనకి పరలోక రాజ్యం యొక్క సంగతులను ఇదిగో ఇలా ఉంటుంది. ఓకే, మీరేమి భయపడాల్సిన పని లేదు. ఆవగింజంత విశ్వాసంతో ముందుకు సాగిపోతే నేను దాన్ని ఫలింపజేసుకుంటూ ఉంటాను. దానికి నీరు పోసేది నేనే, దాన్ని ఎదిగింప చేసుకునేది నేనే, నేను చూసుకుంటాను. కానీ మీరు ఆవగింజంత విశ్వాసం మాత్రం చూపించండి నా మీద అని చెప్తూ ఉన్నారనమాట. అయితే ముత్యాలు ఎక్కడ ఉంటాయి? ముత్యాలు ఎక్కడ ఉంటాయి? సముద్రం లోపల ఎక్కడో ఉంటాయి. ఒక పొయిట్ కూడా చెప్తుంటారు, ఒక కవి ఏం చెప్తూ ఉంటాడంటే, నువ్వు సముద్రపు సైడ్ లో అంటే ఏమంటారు దరిలో చివర, సముద్రపు చివర నడిచామనుకో ఏం దొరుకుతాయి? గవ్వలు దొరుకుతాయి. సముద్రంలో నుంచి వచ్చే గవ్వలు ఏరుకుంటావు. కానీ నిజమైనటువంటి ముత్యాలను ఎత్తుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? లోతులోకి వెళ్లాల్సిందే. నువ్వు కూడా బైబిల్ గ్రంథంలోను, ప్రార్థనా జీవితంలోను ఏదో అలా పైపైన ఏదో చదివా అంటే చదివాను, లేకపోతే ఈరోజు చేశానంటే చేశాను, ప్రార్థన అంటే ఏం దొరుకుతాయి? గవ్వలు దొరుకుతాయి. గవ్వలు దొరికినట్టుగా పైపైనే ఓకే, నీకు పైపైన విషయాలు ఏదో అర్థమవుతాయి. నీకు లోతైన విషయాలు కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా సముద్రపు లోతులోకి వెళ్తేనే మంచి ముత్యాలు దొరుకుతాయి అన్నమాట. ఆ లోతులోకి వెళ్ళాలని మనల్ని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మీకు నేను అనేకమైన విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అసలు మనం పరలోక రాజ్యం వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి? పరలోక రాజ్యం వెళ్ళాలనేది మన ఆశ అందరికీ. చెప్పండి ఒకసారి, మీకు ఏమైనా ఐడియా ఉంటే. పరలోక రాజ్యం వెళ్తాము. ఇప్పుడు ఏంటైతే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన అసలు ఏం చేస్తూ ఉన్నారో ఈ లోకం కోసమే కాదు, ఆయన సృష్టి మనల్ని ఎలా సృష్టించుకున్నారు, ఏం చేస్తున్నారు అనేది యుగ యుగాలు ఆయన అక్కడ చూపిస్తున్నా తరగదంట. ఆయన ప్రేమ యుగ యుగాలు అక్కడ చూపిస్తూనే ఉంటే కూడా అది ఇంకా తరగదంట. అది అలా మహిమలోకి అలా చూస్తూ 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 ఆయనతో పాటు మనం ఆరాధించుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటామంట. ఆయనతో పాటు అక్కడ దుఃఖము, బాధ, ఏడుపులు ఏమి ఉండవు. ఆయనతో పాటు సంతోషమే, ఆనందమే. ఆయన చేసిన ఎప్పుడు ఆశ్చర్యమే పోతా ఉంటామంట. అది యుగాలు యుగాలు అలా సాగిపోతా ఉంటాం ఆయనతో పాటు. అది అంత అద్భుతమైనటువంటి జీవితం మనకు అక్కడ ఉంది. ఒక్కసారి ఇక్కడ ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరం కోసం పోరాటాలు ఏముండవు. ఆత్మ ఖచ్చితంగా దేవుని దగ్గరకు చేర్చబడాలి. అయితే ఇక్కడ చూడండి, ఆ ముత్యం కొన వెతుకుచున్న వర్తకుని పోలుంది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిందంతా అమ్మి దానిని కొనెను. నిజానికి ముత్యాన్ని దేంతో పోలుస్తూ ఉన్నారు అంటే దేవుడు సంఘ సభ్యులతో పోలుస్తూ ఉన్నారు. హల్లెలూయా. సంఘంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ముత్యాలుగా మనల్ని చూస్తున్నాడు. మనకంత అర్హత ఉందో లేదో మనకు తెలియదు, కానీ దేవుడైతే మాత్రం అలానే చూస్తున్నాడు. మనల్ని ఒక మంచి ముత్యంలాగా చూసేస్తున్నాడు ఆయన. మంచి ముత్యాలు, అబ్బా నన్ను విశ్వసించి వచ్చినటువంటి మంచి మంచి ముత్యాలు వీళ్ళు అని చెప్పేసి మనల్ని కనుగొని మనల్ని ఏర్పాటు చేసేసుకొని ఆయన ఉన్నదంతా అన్నమాట. ఆయన కలిగినదంచుడు ఆ ముత్యమును కనుక తన కలిగినదంతా అమ్మి దానిని కొనెను. మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విలువైన రక్తముతో కొనుక్కున్నారు. తన పరిశుద్ధమైనటువంటి రక్తముతో, ఒక్కొక్క రక్తపు బొట్టుతోటి ఒక్కొక్కరిని మనల్ని, అందుకే ఆయన యొక్క శరీరము ఆయనను పొడిచినప్పుడు ఆయన రక్తపు బొట్టు అనేది లేదు. చివరికి ఏమొచ్చింది? నీరు ఉబ్బికి బయటకు వచ్చేసింది. అంటే రక్తం అంతా కారిపోయిన తర్వాత నీరు అనేది ఉబ్బికి బయటకు వచ్చేసిందంట. అంటే అంతగా ఆయన పవిత్రమైనటువంటి ఒక్కొక్క రక్తపు బొట్టుతో మన అందరినీ ఆయన కొనుక్కొని మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటులో మనం ఉన్నాము, ఏర్పరచబడిన వారిలో మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడాను ఈ యొక్క రక్షణను, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడాన్ని వెనక్కి మనము తీసుకోకూడదు. ఇంకా ఒక్కసారి మనందరం చూసుకోగలిగితే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో కూడాను ఒకసారి 47 ఇక్కడే ఉందాం మరలా వెళ్దాం, అక్కడికి వెళ్దాం. 47వ వచనంలోకి వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47లోకి, దీని తర్వాత అక్కడికి వెళ్దాము. చూడండి, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపను పట్టిన వలను పోలి ఉన్నదంట. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట
ఉండును. ఇంకొక రకంగా పరలోక రాజ్యాన్ని చెప్తున్నారు. సముద్రంలో వల వేసిన తర్వాత నానా రకాలైనటువంటి చేపలు ఆ వలలోకి వచ్చేస్తాయి కదా. అవి మంచివా చెడ్డవా, కొన్ని తినగలిగినవి ఉంటాయి, కొన్ని తినకూడదు చేపలు అంటుంటారు కదా. కొన్ని ఉపయోగపడే ఉంటాయి, కొన్ని ఉపయోగపడని చేపలు ఉంటాయి. అలా అన్నీ వచ్చేస్తాయి. కానీ ఆ వలలోకి అన్నీ వచ్చేస్తాయి. కానీ గంప నిండిపోయిన తర్వాత చెడ్డ వాటిని బయట పారవేస్తారు. అలాగే యుగ సమాప్తి అందు జరుగుతుంది. అయితే దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేస్తారండి. ఇప్పుడు నీతిమంతులు ఎవరింతకి? నీతిమంతుల నుంచి దుష్టులను వేరు చేయడం అంటే ఏంటి? నీతిమంతులు ఎవరో ఒకసారి చూద్దాం. చూడండి, రోమా పత్రికలో మనందరం చూసుకోగలిగితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం తీయండి అందరూ కూడాను. మొదటి వచనం, కాబట్టి అందరు చదవండి పెద్దగా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇప్పుడు మనం ఇంతకెవరమే? దుష్టులు అనుకోకండి పొరపాటును కూడాను. మనం దుష్టులం కాదు, మనము నీతిమంతులమి. ఆ ధైర్యంతో ఉండండి. ఆ ధైర్యం, ఆ విశ్వాసం మనకు కావాల్సింది. ఈ రోజు మనం నీతిమంతులము. ఎప్పుడు నీతిమంతులం అయ్యాము? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులం అయ్యాం. మళ్ళీ నాకు విశ్వాసం లేదండి అంటే మళ్ళీ మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలి. ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. విశ్వాసం ఉంచినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. నీతిమంతులుగా తీర్చబడిపోయిన తర్వాత నేను చాలా తప్పులండి, పాపాలండి, ఇవన్నీ దేవునికి తెలీదా? దేవునికి తెలుసు. మనిషి అన్న తర్వాత అవే చేశాడన్న విషయం దేవునికి అందరి గురించి, మనందరి గురించి తెలుసు. కానీ నా యందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాను. ఎందుకో? మిమ్మల్ని నేను నా రక్తంతో కొనుక్కున్నాను. నేను ఆల్రెడీ నా రక్తం యొక్క విలువ మీకు చెల్లించేశాను. మీరు చేసిన తప్పులకి, పాపాలకి, ఇబ్బందులకి అన్నిటికీ నేను ఆల్రెడీ నా రక్తాన్ని నేను చిందించేశాను. దానికి వెల నేను కట్టేశాను. నేను దానికి వెల కట్టేశానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు అనమాట. నేను దానికి వెల కట్టేశానని మీరు నమ్మాలి. ఫస్ట్ నేను దానికి వెల కట్టేశానని మీరు నమ్మితే మీకు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతిమంతులుగా మనల్ని ధైర్యం వచ్చేయాలి మన జీవితాల్లోకి. ఫస్ట్ నా కోసం నా దేవుడు ఆల్రెడీ చెల్లించేశాడు. నేను ఇంకా పాపిని కాదు, నేను నీతిమంతుల జాబితాలోకి చేర్చబడ్డాను. కాబట్టి ఒకసారి చేర్చబడ్డామనే నమ్మకం, విశ్వాసం మనలోకి వస్తే మనం ఇక పాప జీవితంలోకి వెళ్ళటం ఇష్టపడదు. అది రాకపోయినంత కాలమే మళ్ళీ మళ్ళీ మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. మనకి ధైర్యం కనుక ఉంటే, అరే నన్ను చేసేసాడు దేవుడు ఆల్రెడీ, అది ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పటికైనా సమయం మనకి ఇది రక్షణ దినం, అనుకూల సమయం అని దేవుడు చెప్తున్నాడు. అరే నేను అప్పుడెప్పుడు చేయలేకపోయాను అని ఆలోచించక్కర్లేదు. ఏ రోజు ఈ వాక్యం నీకు వినపడుతుందో ఆ రోజే నువ్వు ఆ నిర్ణయం తీసేసుకో. వెంటనే నన్ను నీతిమంతులుగా తీర్చేశాడు, నా తప్పులన్నీ దేవుడు మన్నించేశాడు, అటన్నిటిని ఇంకా ఆయన మర్చిపోయానని చెప్తా ఉన్నాడు. అనవసరంగా ఇంకా నేను గుర్తు చేసుకొని బాధపడుకుంటూ కూర్చోవాల్సిన పని లేదు. నేను ధైర్యంగా ఆయన విశ్వాసంతో ముందుకు ఇంకా సాగుతానని చెప్పేసి మనం కనుక ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అప్పుడు అక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, ఇదిగో నీతిమంతులలో నుంచి దుష్టులను వేరుపరుస్తారు. ఇప్పుడు మనం దుష్టుల విలువలో లేము, మనం నీతిమంతుల్లో ఉన్నాము. దేవుని యందు విశ్వాసం ఉంచాం కాబట్టే కదా ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యాలు వినటానికే కదా మనం వచ్చి కూర్చుంటున్నాము. అంటే ఖచ్చితంగా మన అందరము కూడా నీతిమంతుల్లో చేర్చబడ్డాము. అయితే ఇక్కడ చూడండి, అక్కడ ఏమన్నారంటే చేపల గురించి తెలియపరుస్తున్నారు. ఈ చేపల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని ఈ దినం ముగించుకుందాం. చేపల గురించి మనందరికీ తెలుసు. యోనా ప్రవక్త ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎవరైనా తెలుసా? ఎవరికైనా గుర్తుందా? నిన్వే వెళ్ళమంటే ఆయన తర్షీష్ వెళ్ళిపోయాడు కదా. నిన్వే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలందరికీ బోధించు, వాళ్ళందరూ మారు మనసు పొందాలి, వాళ్ళందరినీ నేను రక్షించాలనుకుంటున్నాను అంటే యోనా గారికి ఇష్టం లేదు. ఎందుకు? యోనా గారికి ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళందరూ పాపాలు చేసిన వాళ్ళు, ఈ దేవుడేమో మంచి ఆయన, ఇప్పుడు నేను పోయి వాక్యం చెప్పాను అనుకో వీళ్ళు మారతారు, వీళ్ళు మారి మంచిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఇప్పుడు వీళ్ళందరినీ ఎట్లయినా సరే దేవుడు శిక్షించాలని కోరుకుంటున్నాడు అనమాట. యోనా గారు ఏం కోరుకుంటున్నారు? వీళ్ళందరికీ శిక్షించాలి ఖచ్చితంగా. దేవుడు వీళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి శిక్షించాలి, వీళ్ళందరూ కూడా రక్షింపబడడానికి వీలు లేదని చెప్పేసి యోనా గారి మనసులోకి ఆలోచన వచ్చేసింది. అందుకే దేవుడు ఏం చేశారు? తుఫాను తెప్పించి ఆ సముద్రంలో అంతా అయిపోయి సముద్రం యొక్క అడుగు భాగానికి విసిరేశారు వాళ్ళు, అక్కడ ఉన్న ఓడ నావికులు. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక చేప ఆయనను మింగివేసింది. దానికంటే ముందు ఓడ తుఫాన్ వస్తున్నప్పుడు తుఫాన్లో ఉన్న ఆహార పదార్థాలు, సరుకులు చాలా వాళ్ళు ఇసిరేసేసారు కిందకి. ఎందుకు? వెయిట్ తగ్గి ఒకవేళ ఏమన్నా రక్షింపబడతామేమో అని చెప్పేసి. అలా పడేసినవి నిజానికి ఆ చేప వాటిని మింగేయచ్చు కదా. వాటిని మింగేస్తే పొట్టలో దానికి ప్లేస్ ఉండకపోవచ్చు యోనాని మింగటానికి. కానీ దేవుడి ఆజ్ఞాపించిన దానిని
చేసేటటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ ఆకాశ పక్షులైనా, జంతువులైనా, అలాగే లోపల సముద్రంలో ఉన్నటువంటివన్నీ కూడా దేవుని మాట కొరకు ఎదురు చూస్తా ఉన్నాయంట. ఎప్పుడెప్పుడు నన్ను వాడుకుంటాడా దేవుడు, ఆహా నాకు ఇచ్చాడు ఈ అవకాశం అని చెప్పేసి ఆ చేప తొందరగా దేవుడు చెప్పిన విధంగానే వెళ్ళిపోయి చక్కగా ఆయనను కడుపులో దాచుకుంది. చూడండి, లోకంలో ఉన్నటువంటి ఆయన సృష్టించిన సృష్టి అంతా ఆయన మాట వింటది, కానీ మనిషి వింటాడా? మనిషి వినని ఒక్కళ్ళు ఎవరు? మనిషి. దేవుడు ఎంతో ప్రేమించి చేసుకున్నటువంటి మనిషి మాత్రం వినట్లేదు. కానీ జంతువులు, పక్షులు అప్పుడు దేవుడు ఎలా సృష్టించాడో అవి ఇప్పటికి అలాగే మనకు పనిచేస్తున్నాయి. మనిషి కొరకు హెల్ప్ చేయడానికి చేశారు దేవుడు, మన కొరకు తినడానికి చికెన్ ఇవ్వడానికి కోళ్ళు పనిచేస్తా ఉంటాయి, ఎగ్స్ ఇస్తానే ఉంటాయి, ఆవులు పాలిస్తానే ఉంటాయి. ప్రకృతి అంతా కూడా వర్షాకాలం వర్షాలు ఇస్తా ఉంటది, కావాల్సినంతటువంటి ప్రదేశాలకి మనకి ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు చెప్పినట్టు వింటా ఉంటాయి. కానీ ఒక మనిషి మాత్రం దేవుని చెప్పిన మాట వినడు. అదే దేవునికి బాధ. అందుకే దేవుడు కూడాను అనేక సార్లు ఆకాశమా విను, భూమి చెవి ఒగ్గుమని ఆకాశంతో భూమితోటి మాట్లాడుకోవాల్సి వస్తుంది మనిషి గురించి. ఈ మనిషి నా మాట వినడం లేదు అని చెప్పేసి దేవుడు ఆకాశంతో భూమితోటి మాట్లాడాల్సిన పరిస్థితి అనమాట. ఆ స్థితిలో మనం ఉంటాకి వీల్లేదు. ఆయన ఎంతో బాధపడుతుంటాడు. అయినప్పటికీ ఆయన మన అందరినీ ఎవ్వరిని ఏ ఒక్కరు నరకం వెళ్ళటానికి ఆయనకి ఇష్టమే లేదు. ఆయన నరకం అనేది అసలు మన కోసం సృష్టించిందే కాదు. సాతాను వాడి దూతల కోసం ఏర్పాటు చేసింది. సాతానుకు కొంతమంది దూతలు ఉన్నారు, వాళ్ళంతా ఇక్కడ ప్రపంచంలో ఇప్పుడు ఆత్మలుగా తిరుగుతూ ఉంటాయి. కానీ వాడుకున్నటువంటి దూతలు కొంతమంది ఉన్నారనమాట. వాడి యొక్క దూతల కోసం ఏర్పాటు చేసింది, మనిషి కోసం ఏర్పాటు చేసింది కాదు అది. కాబట్టి మన కొరకు అని చెప్పేసి భయపడద్దు. మన అందరము నరకమా అదే ఇదా అని చెప్పేసి ఇది పక్క పెట్టేసేయండి. దేవుని యందు విశ్వాసం ఉంచాం, మేము రక్షింపబడుతున్నాం, పరలోక రాజ్యంలో ఉంటున్నాం. ఇదే మన సంతోషం, ఇదే మన ఆనందం ఎప్పుడు కూడా. అయితే చూడండి, ఆ చేప ఎంత చక్కగా దేవునికి విధేయత చూపించిందో, అలాగే ఇంకొక చేపని గురించి కూడా మనం చూసుకోగలిగితే అక్కడ మనం చూడండి ఒకసారి మత్తయి సువార్త 17:27 ఇంకో చేప కూడా ఎంత చక్కగా దేవుని మాట వింటుందో. ఈ రోజు రెండు విషయాలను మనం మాట్లాడుకొని ముగించుకుందాం. చూడండి, 17వ అధ్యాయము 27వ మనం చూసుకోగలిగితే, అయినను మనము వారికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లు నువ్వు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికిమ్మని అతనితో చెప్పాను. ఆ పై వచనాలు కనుక మనం చూసుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రదేశంలో కూర్చొని ఉన్నారు, కపెర్నహూము అనే ప్రదేశంలో కూర్చొని ఉన్నారు. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎంతసేపటికి ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ ఏం చేసేవాళ్ళు జనులు? కొంతమంది వాక్యం వినటానికి వచ్చారు, కొంతమంది ఆయన చేసే అద్భుతాలు చూడటానికి వచ్చారు, కొంతమంది ఆయనను శోధించడానికి వస్తారనమాట. ఇక్కడ కూడా అంతే, సమాజంలో కూడాను వాక్యాలు చెప్పే వాళ్ళందరి దగ్గరికి కూడా కొంతమంది తప్పులు పట్టడానికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు అనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడాను ఈ పట్టడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీ గురువు గారు ఇక్కడ ఉన్నటువంటి పనులు ఏం చెల్లించరా అని చెప్పేసి పేతురు గారు అక్కడ ఉంటే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఏంటి మీ గురువు గారు ఇట్లా పనులు గిన్నెలు ఏం చెల్లించకుండా ఇలాగే ఉంటారా అని చెప్పేసి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటూ ఉన్నారంటే 25వ వచనంలో, అతడు ఇంటిలోకి వచ్చి మాట్లాడక మునిపే యేసా సంగతి ఎత్తి, బయట ఆ మాట అనేస్తున్నాడు గేట్ దగ్గర ఉన్నప్పుడే. అది లోపలికి యేసుక్రీస్తు ప్రభు వారికి కూర్చున్న ఆయనకి తెలుసు ఎవరు వస్తారా ఏం మాట్లాడతారు. కాబట్టి ఇదిగో సీమోను, నీకేం తోచుచున్నది? భూరాజులు సుంకం పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగిను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులై అయినను మనం వారికి అభ్యంతరం కలగ చేయకున్నట్టు నువ్వు సముద్రానికి పోయి ఈ విధంగా ఒక చేప ఉంటుంది, ఆ చేప నోట్లో 1 షెకేలు ఉంటుంది, ఆ షెకేలు తీసుకొచ్చి, షెకేలు అంటే ₹1 ₹1.5, సో తెచ్చి మన ఇద్దరి కోసము పే చేసేసాయి వాళ్ళకి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. చూడండి, ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేవాళ్ళు. ఎక్కువగా పన్ను ఎందుకు వసూలు చేసేవాళ్ళు? రోమా ప్రభుత్వం యూదుల మీద అధికారం చలాయించడానికి అని చెప్పేసి ప్రతి విషయానికి పన్నులు తీసుకునేవాళ్ళు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాలలో వచ్చినప్పుడు కూడాను యూదులు ఏమనుకున్నారు అంటే, మా
కొరకు ఒక మెస్సయ్య వస్తాడు. అప్పటికి రోమీయులు పరిపాలిస్తున్నారు ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా. రోమీయుల నుంచి మమ్మల్ని విడుదల కలుగజేస్తాడని యూదులు నమ్మాలనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారేమో ఈ లోకంలో ఏం రాజ్యాలు లేవు, నేను పరలోక రాజ్య విషయాలు చెప్తున్నాను అనేసరికి యూదులకు కూడా కోపం వచ్చింది. ఈయనేదో మమ్మల్ని కాపాడతాడు ఈ రోమీయుల నుంచి అని వచ్చేస్తే, ఈయనేమో అది కాపాడకుండా ఆ విషయం గురించి ఏం చెప్పకుండా ఎంతసేపటికి పరలోక రాజ్యాలు, దేవుని కుమారుడిని అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు నమ్మటం ఆపేశారనమాట. అది అసలైనటువంటి కారణం వాళ్ళకి. వాళ్ళకి ఈ లోకంలో ఏదో రాజ్యం కావాలి, ఆ రోమీల మీద యుద్ధం చేసేసేయాలి, యుద్ధాలు చేసేసి వాళ్ళని ఓడించాలి, ఇలాంటివన్నీ ఆశ పెట్టుకొని వాళ్ళు కూర్చొని ఉన్నారు. అలాంటివి చేయట్లేదు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంతా సమాధానం కలగజేయడానికి వచ్చానని చెప్తుంటే వాళ్ళకి అవన్నీ నచ్చట్లేదు అనమాట. అదే ఇంకా ఆ దినం ఏం జరుగుతుంది అంటే చూడు, అందుకే నాకు పన్ను చెల్లించడా ఈయన అని చెప్పేసి అనగానే యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళకి ఎవ్వరికి అభ్యంతరం కలగజేయడం మనకి ఇష్టం లేదు. లోకంలో గాని, మన యజమానుల దగ్గర, మీరు కూడా మన యజమానుల దగ్గర గాని, మనం జాబ్ చేసే దగ్గర గాని, మనం వాళ్ళకి అభ్యంతర పాటు కలగజేయకుండా మన పని మనం చేసుకుంటా వెళ్ళటము మంచిది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే అలా చేసేసారు. ఆ దినాల్లో, ఆయన ఉన్న దినాల్లో ఎవరికి అభ్యంతర పరచాల్సిన వాళ్ళు అడుగుతున్నారు పన్ను ఇచ్చేద్దాము, ఇచ్చేస్తే. కానీ నిజానికి మనం స్వతంత్రులు, దేవుని యొక్క కుమారులు, మనం అందరము స్వతంత్రులు, మనకి స్వతంత్రత ఉంది. మనం నిజానికి వీటన్నిటిని పే చేయాల్సిన పని లేదు. మనం ఎవరికి దాసులము కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి విశ్వసించిన తర్వాత మనం ఆయనకి బిడ్డలము. ఆయన బిడ్డలదే ఈ రాజ్యము, ఈ లోకమంతా కూడాను ఆయనది. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నాం కాబట్టి మనమేమి కూడాను ఏం చెయ్యక్కర్లేదని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నారంటే, ఆ అరశకేలు చెల్లింపడం అనగానే వెళ్ళి ఒక చేప దొరుకుతుంది అన్నారు. చూడండి, ఆ చేప కూడాను ఆ అరశకేల్ని ఎంతసేపు నుంచి పెట్టుకొని ఉందో పాపం గొంతులో. ఏం అన్నం తినకుండా, అది అడ్డం ఉంటే అది ఏం తినగలుగుతుంది చెప్పండి? ఏమైనా మింగగలుగుతుందా? కానీ దేవుని యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ ఆ అరశకేల్ని పట్టుకొని కూర్చొని, ఎప్పుడు నా దేవుని కొరకు పని చేస్తానా, ఎప్పుడు నా దేవుడి కొరకు ఉపయోగపడతానా, నన్నే వాడుకుంటున్నాడు, నన్నే అరశకేలు తీసుకొచ్చి ఇమ్మంటున్నాడు అని చెప్పేసి ఆ చేప వెంటనే అక్కడికి వెళ్ళగానే చూడండి, నోరు తెరిచినట్లు దాన్ని తీసుకొని నీ కొరకు, అది అక్కడ చేప పట్టుకున్నాడు, నోరు తెరిచేసింది, అది వెంటనే ఆ షెకేల్ని ఇచ్చేసింది అనమాట. ఆ విధంగా మన జీవితాల్లో ఆయన కొరకు ఎప్పుడు పనిచేస్తాము, ఆయన కొరకు పనిచేసేటువంటి పని నాకు వస్తే బాగుండు అని ఆసక్తి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. లోకంలో ఉన్న చేపలు, పక్షులు అవన్నీ కూడా దేవుడి మాట కొరకు అంతగా ఎదురు చూస్తూ ఉంటే మనం మాత్రం ఎప్పుడు దేవుడి మాటను వ్యతిరేకించే వారిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అలాగే మనందరికీ తెలిసినటువంటి ఇంకొక చేపలు, మనందరికీ తెలుసు 3 రొట్టెలు 2 రొట్టెలు 5 రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచారు దేవుడు? 5,000 మందికి పంచిన తర్వాత 12 గంపలు ఎత్తారు. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక చిన్న బాలుడి దగ్గర ఉన్నాయి. ఆ చిన్న బాలుడు, అమ్మో మా మమ్మీ ఇచ్చింది నాకు 5 రొట్టెలు 2 చేపలు, ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలని దాచిపెట్టుకోలేదు ఆ బిడ్డ కూడాను. ఆ బిడ్డ కూడాను ఎంత చక్కగా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన తర్వాత 12 గంపలు ఎత్తారు కదా. మళ్ళీ మిగిలిన తర్వాత ఇప్పుడు చూడండి, 12 గంపల్లో వాళ్ళ అమ్మకు కూడా ఒక గంప పంపించి ఉండొచ్చు కదా దేవుడు, ఖచ్చితంగా కదా. ఎంత ఆశీర్వాదం తీసుకొచ్చింది, ఎంత చిన్నది 5 రొట్టెలు 2 చేపలు. కానీ తిరిగి మళ్ళా ఒక గంపన్ని బ్రెడ్, ఒక గంపన్ని చేపలు పట్టుకొని వెళ్ళుండొచ్చు దేవుడు. అంతగా ఆశీర్వదించడానికి చూడండి, ఆ చేపలు కూడాను ప్రజల కృతజ్ఞతతోటి అనమాట, కృతజ్ఞతతోటి ఉండటానికి ఇష్టపడుతున్నాయి. సో మన జీవితాల్లో కూడాను దేవునికి ఎప్పుడు కూడాను కృతజ్ఞతతోటి మనం ఉండగలగాలి. ఆయన అసలు మనల్ని సృష్టించుకున్న సృష్టి మీరు అందరికీ తెలుసు, అందరూ పెద్దవాళ్ళే కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను స్ట్రైట్ గా. మనకి గర్భంలో నుంచి రావడం ఒక పెద్ద పోరాటం. ఆ పోరాటంలో ఒక్కలుగా మనం వచ్చాము అంటే అది ఎంతో గొప్ప, అది ఎంతో విచిత్రం, అది ఎంతో అద్భుతం అనమాట దేవుడు. అలాంటి వచ్చినటువంటి నువ్వు యుద్ధంలో గెలిచి బయటకు వచ్చినటువంటి నువ్వు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు, అది ఎంత గొప్ప విషయం అని మనం అనుకోవాలి. ఫస్ట్ నరునుగా నన్ను సృష్టించుకున్నాడంటే దేవుడు, ఇది ఎంత గొప్ప విషయం అని కనుక మనం గ్రహించగలిగితే ఆయన కొరకు బ్రతకడానికి, మన జీవితాలను ఆయనకు అర్పించడానికి ఇష్టపడతాం. కృతజ్ఞత ఎప్పుడూ ఉండాలన్నమాట. చూడు, మనల్ని బట్టి అందరూ కూడాను కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే వారిలో మన జీవితాలు ఎదగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కృతజ్ఞతగా బ్రతుకుతో మొదలు పెట్టేసేస్తే నీ జీవితం 60 ఫలిస్తుంది. ఆ 60 100 నువ్వు ఫలించే దానిని బట్టి ఇతరులు కూడాను మన దగ్గరికి, మన ప్రభువైన క్రీస్తు దగ్గరికి రాగలిగేటట్టు మన జీవితాలు, మన ప్రవర్తన మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ ప్రవర్తన, ఆ జీవితాల్లో, క్రైస్తవ్యంలో ఎక్కడో తప్పిపోతున్నాం మనం. అందుకని దేవుని దగ్గరికి అనేక మందిని మనము ఆకర్షించలేకపోతా ఉన్నాము. అనేకమైన విషయాల్లో మనమే అనేక సార్లు తప్పిపోతున్నాం కాబట్టి అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురా
రాలేకపోతున్నాం. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చేపల గురించి మాట్లాడుతున్నాడు. ఆ చేపలు ఎంతగా దేవునికి ఉపయోగపడతా ఉన్నాయి చూడండి. మనం మరి దేనికి ఉపయోగపడతా ఉన్నాం? దేవుని కొరకు ఉపయోగపడే పనిలో అసలు ఉంటా ఉన్నామా లేదా? ఏది కూడా ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన సన్నిధిలో కూర్చున్న ప్రతి నిమిషానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన. నువ్వెందుకైనా మనం ఎందుకైనా ఊరికే వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఖాళీగా ఉన్నామని వచ్చి ఉండొచ్చు. నిజంగానే దేవుని పట్ల ఆసక్తితో వచ్చి ఉండదు. అది ఎందుకు వచ్చినా సరే నువ్వు మాత్రం ఖచ్చితంగా దేవుడు నువ్వు ఆయన సన్నిధిలో కూర్చున్నందుకు నీకు ఖచ్చితంగా రాబోతున్న ఆశీర్వాదాలను ఆకాశం విప్పి మరీ పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తీసివేస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఆయన సన్నిధిలో ఈరోజు మనం 100వ కీర్తన కూడా చదువుకున్నాం కదా. ఎలా రామంటున్నారు? ఆయన ఆయన యొక్క సన్నిధికి ఎలా రావాలంట ఒకసారి చూడండి. అందరూ అది చదువుకొని ముగించుకుందాము. కీర్తనలు 100వ కీర్తన చదువుకున్నాం కదా ఈరోజు. ఎంత చక్కగా దేవుడు అక్కడ మనకి రాయించాడు. అక్కడ అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులతో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారమి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లోకి ప్రవేశించండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి. మనం అందరము కూడా అదే చేయాల్సినటువంటి కృతజ్ఞతార్పణలు చేసుకుంటూ రావాలి. ఇదేనా భయంకరమైన పరిస్థితులు బయట ప్రపంచంలో చూస్తా ఉన్నాం కదా. పరిస్థితులు ఎంత ఘోరంగా తయారవుతున్నాయో మనందరికీ ఈరోజు ఈ యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దేవుడు ఏదో ఊరికి ఇలా టైం పాస్ చేయండి అని కాదు అవన్నీ పంపిస్తుంది. వాటన్నిటి వలన మనం ఎక్కడ హెచ్చరింపబడాలో అక్కడ హెచ్చరింపబడుతూనే ఉంటాం. చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకి తెలిసేలా ఎందుకు చేస్తున్నాడు దేవుడు? మనకి తెలిసేలా ఎందుకు చెప్పండి? మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తుని నమ్మి విశ్వసించి నువ్వు రాజ్యం తొందరగా వచ్చేయబోతుందన్న విషయాన్ని గ్రహించుకుంటావని చెప్పేసి అక్కడ యుద్ధం జరుగుతున్నా, ఎంత భయంకరమైన యుద్ధం జరుగుతుంది మనందరికీ తెలుసు. పెద్ద పెద్ద వారిని అందరినీ కూడాను అక్కడ ఎవ్వరూ కాపాడలేకపోతా ఉన్నారు. వాళ్ళందరి యొక్క జీవితాలు కూడా అక్కడ మనకి జరుగుతుంది. గాజాలో యుద్ధం సంగతి మనకందరికీ తెలుసు. అలాగే ఇటువైపు మొన్న ఆ చార్లీ అనేటటువంటి వ్యక్తిని ఎలా చంపేశారో చూసారు కదా అమెరికాలో. ఆ చార్లీ అనేటటువంటి వ్యక్తి ఎంత యవనస్తుడు, చక్కని యవనస్తుడు. అతను చక్కగా ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి అందరినీ కూడాను అమెరికాలో ఈ రోజు పాపం ఎక్కువైపోయింది అమెరికాలో. ఆ పాపము సంబంధించిన విషయాలన్నిటిని అవి చేయకూడదు. ఆ బోధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారా బోధిస్తూ మీరు ఇలా బ్రతకండి, ఇలా బ్రతకండి, దేవుడు ఇది కోరుకుంటున్నాడు అని చెప్తున్నందుకు ఆయన ఏం చేస్తారు? చంపేశారు. ఆయనని చంపేశారు. చూడండి ఎంత అంటే భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాము. మన యొక్క ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని, అలాగే మనం ఇష్టమైనటువంటి ఈ మధ్య ఇంకొక ప్రవీణ్ గారు కూడా కదా, వారి జీవితాలు చూడండి. వారి జీవితాలు దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే ఎలాగ దుష్టుడు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి అంత పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ముందు ముందు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే యూట్యూబ్స్ లో కూడా చెప్పే వాళ్ళని కూడా ఆంక్షలు విధిస్తారు ముందు ముందు. యూట్యూబ్ లో మీరు చెప్పాలంటే మా దగ్గర ఇలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి, లేకపోతే ఇలాంటి శిక్షలు ఉంటాయని చెప్పేసి చెప్తారు. అప్పుడు సేవకులు కూడా ఆపేస్తారు. వాళ్ళకు కూడా కుటుంబాలు, జీవితాలు ఉన్నాయి కదా. సో వాళ్ళు కూడా కంపల్సరీ ఆపేయాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. అలాగా ఇంటర్నెట్లు, సేవలు అన్ని ఆగిపోయే స్థితులు ముందు ముందు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మనుషులు కొట్టుకోవడం, చంపుకోవడమే ఉంటది. అలాంటి రోజులు వచ్చేస్తాయి. ఇంకా ఏం తొయ్యదు కదా. ఇప్పుడంటే అందరూ ఫోన్లో పట్టుకొని కూర్చుంటున్నాము. ఆ ఫోన్లు అన్నీ ఆగిపోయి, ఇంటర్నెట్లు అన్నీ ఆగిపోయినాయి అనుకోండి, ఇంకెవరికి ఒకరికొకరికి ఏం తొయ్యక పక్కన వాళ్ళ మీద పడిపోయి గొడవలు అన్ని మొదలైపోతాయి అనమాట. అలాంటి స్థితిలో ఒక లోకం రాబోతుందన్న విషయాన్ని మనకి దేవుడు తెలియపరుస్తున్నప్పుడు మనం ముందుగా గ్రహించి వాక్యమైన విత్తనాన్ని మన జీవితాల్లోకి ఫలింపు చేసుకుంటూ ఇంకా అనేక మందిని రక్షింపగలిగితే రక్షించే వారిలో ఉండాలి. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే అమూల్యమైనటువంటి ముత్యాన్ని బట్టి ఆయన యొక్క దృష్టిలో నీకోసమే నా యొక్క రక్తాన్ని నేను చిందించి నేను కొనుక్కున్నాను. ఎవరికి వాళ్ళమే ఆ ఫీల్ అయ్యామనుకోండి, నా కోసం దేవుడు రక్తం చిందించాడు అన్న ఫీలింగ్ వస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. నా కోసం ఎవరు ప్రాణాలు అర్పిస్తారో చెప్పండి ఈ లోకంలో అన్న ఫీలింగ్ వస్తే మనకి చక్కగా దేవుని యందు భయభక్తులతో, విధేయతలతో ఉండగలుగుతాము. ఆ విధమైన జీవితాలకు మనం అందరం ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.